నన్ను కొట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారని అయితే ఆయనైతే కేసులు పెట్టడం చూసాం కొంతమంది పైన. ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా నాకు ప్రాణహాని ఉందని ఆయన కేసు పెట్టడం చూసాం. మరి ఇదంతా దాన్ని చాలా దూరమైతే ఎళ్ళిపోతూ ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకున్నారు కేసులు. అలానే పోలీసులొచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆహ్, అంటే ముందు నోట్ తీసుకుంటారు గదా! ఏం జరిగింది? ఏమిటనేది. ఆ నోట్ అయితే తీసుకున్నారు. మనోజ్ గారు అటు ఎళ్ళడం, ఇటు ఎళ్ళడం, మనోజ్‌ని బౌన్సర్‌లని అక్కడి నుంచి పంపించేయడం. ఎవరైతే విష్ణు వచ్చాడో దాదాపు దుబాయ్ నుంచి అనుకుంటా. దుబాయ్ నుంచి విష్ణు వచ్చాడు. విష్ణు వచ్చిన తర్వాత అక్కడున్న బౌన్సర్‌లనైతే పంపించమని అక్కడ గొడవ జరగడం. వీళ్ళ బౌన్సర్‌లకి అదే మోహన్ బాబు బౌన్సర్‌లకి అలానే మనోజ్ బౌన్సర్‌లకి మధ్య చిన్న వాగ్వాదం, చిన్న గొడవ లాంటిది జరగడం. కొట్టుకున్నారనే విషయం గూడా బయటకొచ్చింది. సరే ఇన్ని జరుగుతున్న పరిణామంలో ఎవరు మాట్లాడట్లేదు. ప్రెస్ మీట్‌లయితే ఎవరు పెట్టట్లేదు. ఇదంతా కారణం మౌనిక అంటున్నారు. మనోజ్ గారి వైఫు. ఆమె వల్లనే ఇయన్నీ జరుగుతున్నాయనైతే మోహన్ బాబు అక్కడి నుంచి ఆరోపించడం చూస్తున్నాం. సరే ఏదేమైనప్పటికైతే వాళ్ళైతే ఆహ్, ఇంట్లో ఉండాల్సిన గుట్టయితే మొత్తం బయటకి తెచ్చుకొని రచ్చ చేసుకున్నారు. వాళ్ళు